ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బాగున్నారా అందరూ? చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ గల నాయన, యేసు నామంలో నీ కృపాసనం వద్దకు వస్తూ ఉన్నాం. తండ్రి, మాతో మాట్లాడండి, మాకు సహాయం దయచేయండి నైనా. మాకు అతని జీవమును దయచేయండి నైనా. మమ్మల్ని బలపరచండి ప్రభువా. రానున్న సమయం నీకే అప్పగిస్తున్నాం. నీ చిత్తం అంతటిని నెరవేర్చమని యేసు నామంలో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మనము దేవుని వాక్యం యొక్క అధికారం గురించి, దేవుని వాక్యం యొక్క స్వభావము, దాని యొక్క సారాంశము ఇదంతా నేర్చుకుంటూ వచ్చాం. యేసు అంటున్నాడు కదా, ఎవరు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేస్తారో వారు ఒక బండ మీద తమ ఇల్లు కట్టుకుంటారు. వారు బుద్ధిమంతుని పోలి ఉన్నారు. బుద్ధిహీనుడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుంటాడు. సో ఒక బండ మీద కదలని మూల రాయి అయిన సియోనులో స్థాపించిన యొక్క బండ యేసుక్రీస్తు వారు. ఆయన మాటల మీద ఎవరు కట్టుకుంటారో వారు కదల్చబడరు అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ గమనించిన ఇందాక చెప్పబడిన రెండు ఆ ఇళ్లలో, బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు కట్టిన రెండు ఇళ్లలో కూడా ఇళ్ల మీద వరద వచ్చింది, వాన వచ్చింది, గాలి వాన కొట్టెను. అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క శ్రమ, శోధన, ఆ షేకింగ్ గుండా వెళ్ళవలసినదే. దాన్ని నువ్వు తప్పించుకోలేవు. అయితే నువ్వు బండ మీద కట్టబడితే, దేవుని వాక్యం చేత మిమ్మల్ని మీరు కట్టుకుంటే, ఈ పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టబడితే మీరు కదలబడాల్సిన అవసరం లేదు, మీరు షేక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏ పరిస్థితులను మీరు చక్కగా హాయిగా ఉండవచ్చు. ఎంత అద్భుతమైన జీవితం అది కదా ప్రియమైన వాళ్ళ. అందుకే అపోస్తల కార్యాలు మీరు 20:32 చూస్తాం. దేవునికిని కృపావాక్యమునకు నేను అప్పగిస్తున్నాను అంటాడు పౌలు. మిమ్మల్ని కట్టుచున్న కృపావాక్యము, మనల్ని కట్టేది ఏంటంట? కృపావాక్యము. సో అందుకే వాక్యం చాలా ప్రాముఖ్యమైన అంశం. నిన్న మనం చూసాం, దేవుని యొక్క వాక్యము జీవమై ఉన్నది, తర్వాత ఆత్మ అయి ఉన్నది, దాని యొక్క సారాంశం అంతా కూడా సత్యము. ఇది కృపావాక్యము, అది పవిత్రమైనది అని మనం చూస్తూ వచ్చాం. దేవుడు పలికిన మాటలు అవన్నీ కూడా ఆదికాండం నుంచి తర్వాత ప్రకటన గ్రంథం వరకు ప్రతి అక్షరము కూడా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడినది. అది తన ప్రవక్తల ద్వారా దేవుడు పలికాడని మనం చూస్తూ ఉన్నాం. ఏది కూడా మనుష్యుని యొక్క ఇచ్చను బట్టి, మనుష్యుడు తమ యొక్క ఆలోచన చొప్పున లేఖనం పుట్టలేదు అని మనం చూస్తూ వచ్చాం. అందుకే మనం స్పష్టంగా దేవుని వాక్యము నమ్మి తీరాలి, దాని ప్రకారం మనం చేయాలి. అయితే ఈరోజు ప్రియులరా, దేవుని యొక్క వాక్యం ఎందుకు మన జీవితాల్లో ప్రయోజనకరంగా లేదు? అసలు దేవుని యొక్క వాక్యం ఎలాగ మనకు ఉపయోగపడుతుంది? దేవుని వాక్యము కొద్దిమంది జీవితాలు ఎందుకు అసలు పని చేయటం లేదు అని మనం గనక ఆలోచన చేస్తే, హెబ్రీ పత్రిక మీరు చూడండి, 4వ అధ్యాయంలో మొదటి 2-3 వచనాలు చదివితే, ఇజ్రాయేలు అరణ్యంలో ప్రయాణమై వెళ్తున్న దినాల్లో వారు వినిన వాక్యం వారికి ఏమాత్రం ప్రయోజనకరంగా లేదు అని రాయబడింది. ఎందుకంటే వారు విశ్వాసంతో దాన్ని స్వీకరించలేదు. The word which they have heard is absolutely not profitable to them. వారికి ఎటువంటి ప్రాఫిట్ ఇవ్వలేదు అని రాయబడుతుంది. అందుకే చాలాసార్లు ఎన్ని వాక్యాలు ఈరోజు మనం వింటూ ఉన్నాం. కానీ ఎంత మార్పు మనకి రావాలి? ఆయన వాక్యం ఆత్మ అయి ఉన్నది, ఆయన వాక్యము జీవమై ఉన్నది, అది కృపావాక్యము, సత్యమైన వాక్యము. ఆయన వాక్యం చేత సంధించబడిన తర్వాత మనం మారకుండా అసలు ఎలా ఉండగలుగుతూ ఉన్నాం అన్నది ఆశ్చర్యం కలగటం లేదా? అయితే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఆయన వాక్యము సజీవమైనది, తర్వాత బలమైనది, శక్తివంతమైనది అని రాయబడింది. అలాగే రెండంచులు గల ఏ ఖడ్గము కంటే కూడా అది పదునైనది, లోపలికి దూరునది, విభజించున్నది, ఆత్మను శరీరమును ప్రాణమునది విభజించగలదు, మోటివ్స్ని టెస్ట్ చేస్తుంది. దాని గురించి మనం నేర్చుకుంటాం. ఇంకా యోహాను 6:63 నా మాటలు ఆత్మయు జీవము అని ప్రభు అంటాడు కదా. అసలు మొదటి తెస్స చూస్తే 2వ అధ్యాయం 13వ వచనంలో పౌలు ఈ సంఘం గురించి ఏమంటాడంటే, ఈ సంఘస్థులంటే దేవుని వాక్యాన్ని మనుషుని మాటలుగా కాక అది దేవుని వాక్యమే, అది సత్యమైనది అని వారు విశ్వసించి వారు దాన్ని స్వీకరించారంట. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, గమనించే వారు దాన్ని స్వీకరించిరి. తర్వాత ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగ చేయుచున్నది.
మీరు విన్న వాక్యము మీ హృదయంలో కార్యసిద్ధి కలుగ చేయుచున్నదా? ఈజ్ ద వర్డ్ వర్కింగ్ ట్రూలీ ఇన్ అవర్ లైఫ్స్? దేవుని వాక్యము దాని యొక్క ప్రయోజనాన్ని కలుగ చేస్తూ ఉన్నదా? ఆ సత్యాన్ని స్థాపిస్తూ ఉందా? నీతిలో నువ్వు బోధించబడుతూ ఉన్నావా? శిక్షణ గుండా మనం వెళ్తూ ఉన్నామా? నిన్ను జీవింప చేస్తూ ఉందా కదా? నీకు విడుదల కలుగ చేస్తుందా అనేది మనం చూస్తే, మీరు గమనించండి, యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 21లో రాస్తున్నాడు, మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును. మన ఆత్మలను రక్షించేది వాక్యము ప్రియులారా. ఈ వాక్యాన్ని మరి మనం ఎలా స్వీకరించాలి? ఎందుకు అది ప్రయోజనకరంగా లేదు అంటే, అది దాన్ని స్వీకరించవలసిన రీతిగా, అంగీకరించవలసిన రీతిగా, విశ్వసించవలసిన రీతిగా మనం విశ్వసించటం లేదు. దేర్ ఈస్ సమ్ ప్రాబ్లం. ఓకే, మన యొక్క రెస్పాన్స్లో మనం దాన్ని రిసీవ్ చేసుకునే విధానంలో, లేకపోతే దాన్ని నమ్మే విషయంలో ఎక్కడో తేడా జరుగుతుంది. అందుకే వాక్యం మనకి ప్రయోజనకరంగా లేదు. క్రైస్తవులుగా ఇయర్స్ కొద్దీ మనం ఉంటున్నాం, కానీ ఎటువంటి మార్పు లేకుండా ఉంది. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగానే ఈరోజు చాలామంది కనపడుతున్నారు కదా. మనం చూస్తే ఇంకా ఏమంటున్నాడు, ఇంకా గమనిస్తే యాకోబు 1:21 మళ్ళాకి వద్దాం. అందుచేతను సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. సాత్వికముతో నువ్వు దాన్ని రిసీవ్ చేసుకోవాలి. ఎలా ఉండకూడదని చెప్తున్నాడు? ఎలా ఉండకూడదు? మొట్టమొదటిగా నువ్వు విడిచిపెట్టవలసిన విషయం ఏంటంటే సమస్త కల్మషము ఒకటి. రెండవది దుష్టత్వమును మానటము. ఇంకో పదంలో చెప్పాలంటే మూర్ఖత్వమును మానటము. కల్మషమును మీరు ఇదే మాట మొదటి పేతురు 2వ అధ్యాయంలో మొదటి వచనాల్లో మనం చూడవచ్చు. ఒకసారి ఆ మాట చదువుదామా? మొదటి పేతురు 2వ అధ్యాయము ఆ పాలను ఎలా అపేక్షించాలో మాట్లాడతాడు ఇక్కడ. వాక్యం అనే పాలను 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదామా? యూ కెన్ రీడ్. ఓకే, ఒకసారి చూద్దాం ఏమంటున్నాడు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్త విధమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మాని అంటున్నాడు. కొన్ని విషయాలు యూ మస్ట్ పుట్ దెమ్ అసైడ్, వాటిని విసర్జించాలి. విడిచిపెట్టిన తర్వాత క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలను అపేక్షించుడి. యు డిజైర్ ఇట్, దాన్ని నువ్వు కోరుకోవాలి. అపేక్షించడం అంటే ఏ స్ట్రాంగ్ డిజైర్ అనమాట. ఒక చిన్నపిల్లవాడు పాల కోసం ఏడుస్తూ ఉంటాడు. అయితే వాక్యాన్ని స్వీకరించే ముందు విసర్జించవలసిన కొన్ని విసర్జించాలి. యాకోబు ఏమంటున్నాడు? సమస్త కల్మషం అని ఒక పదంలో మాట్లాడుతున్నాడు. రెండోది ఏమంటున్నాడు? దుష్టత్వము లేకపోతే మూర్ఖతను విడిచిపెట్టు అంటున్నాడు. ఆమేన్. సో ఇక్కడ మూర్ఖత అనేది చూడగానే చిన్నపిల్లలు సాధారణంగా వారు పెద్దల మాట వినరు. వాళ్ళు ఎంత చెప్పినా మొండికేసి వారు చేయవలసిందే చేయాలని ప్రయత్నం చేస్తారు కదా. సో చిన్నపిల్లల్లో మూర్ఖత ఉంటుంది. అంటే ఒక విధమైన రెబెలియన్, డిసొబీడియన్స్ టు ద వర్డ్. పెద్దలు చెప్పిన మాటకి వారు అవిధేయత చూపుతారు. మీరు చూస్తే అంటే ఎదిరించే స్వభావం అంటాం. రోమాపత్రిక 9:20లో అవును కానీ ఓ మనుష్యుడా దేవునికి ఎదురు చెప్పుటకు నువ్వెవడవు? చాలాసార్లు దేవుని వాక్యానికి మనం ఎదురు చెప్పే స్వభావం కలిగి ఉంటాం. దేవుని వాక్యాన్ని పెడచెవిని పెడతాం. మా చెప్పింది ఎప్పుడు విన్నదే కదా అనేసి. ఓకే, నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను. ఆదివారం సంఘానికి రావాల్సిన వారు 10 గంటలకైతే 11కి 12కి వస్తారు. దేవుని వాక్యం చెప్తూ ఉండగా వారు వినే చెవి వారు కలిగి ఉండరు. ఒక విధమైన ఆసక్తి లేకపోవటము, ఒక విధమైన తిరుగుబాటుతనం, వెరీ క్యాజువల్ యాటిట్యూడ్ దేవుని వాక్యం పట్ల వారు కలిగి ఉంటారు కదా. అయితే యోబు గ్రంథంలో కూడా ఇలా రాయబడతా ఉంది. ఆక్షేపణ, యోబు 40వ అధ్యాయం 2వ వచనంలో, ఆక్షేపణలు చేయజూచువాడు సర్వశక్తుడగు దేవునితో వాదింపవచ్చునా? దేవునితో వాదించడానికి మనం ఎవరం? యూ కెన్ నాట్ క్వశ్చన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు ఏది చెప్తే అది మనం వినాలి, చేసి తీరవలసినదే. ఏది చెప్తే అది యూ కెనాట్ క్వశ్చన్ హిమ్.
దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తరం ఇవ్వవలెను. దేవునికి ఏమని ప్రత్యుత్తరం ఇవ్వగలం? ఆయన డీలింగ్స్ని యూ మస్ట్ యాక్సెప్ట్ ఇట్, దాన్ని స్వీకరించడం తప్ప. రెండు విషయాలు, కల్మషము, మూర్ఖత్వము లేకపోతే దుష్టత్వం అనే రెండు పదాలకి మరి కాంట్రాస్ట్ ఏంటి? దాన్ని మనము ఈ రెండు విడిచిపెట్టి మరి ఏ విధంగా దేవుని వాక్యాన్ని స్వీకరించాలి? ఎప్పుడు నిజంగా దేవుని వాక్యము నా జీవితంలో ప్రతిఫలిస్తుంది లేకపోతే ఫలింప చేస్తుంది, ప్రయోజనకరంగా ఉంటుంది అంటే కీర్తనకారుడు రాసిన మాటని ఈ సమయంలో మనం నేర్చుకుందాం. కీర్తన 25వ అధ్యాయంలో ఇక్కడ 8వ వచనం నుంచి చదువుతున్నాను. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. ఆయన అందరికీ ఉపదేశిస్తూ ఉన్నాడు. హీఈస్ ద టీచింగ్ హిస్ వేస్. ఇంకా ఆయన మార్గము. రెండో చూస్తే న్యాయ విధులను బట్టి ఆయన ఎవరు నడిపిస్తాడు? దీనులను నడిపిస్తాడు. గర్విష్ఠులను ఆయన ఎప్పుడు కూడా ఎదిరిస్తాడని అర్థం చేసుకోవాలి. తన మార్గమును దీనులకు నేర్పును. హీ టీచెస్ హిస్ వేస్ టు ద హంబుల్. ఓకే, దీనత్వం కలిగి ఉండాలి. ఇంకా మాట రాస్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. యెహోవా మార్గము ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. రెండు విషయాలు ఇక్కడ అర్థమవుతున్నాయి. ఒకటి, దీన మనస్సు కలిగి ఉండాలి. రెండవది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇవి రెండు అతి ప్రాముఖ్యమైన విషయాలు. వారికి మాత్రమే ఈ దేవుని యొక్క వాక్యము దేవుడు బోధిస్తాడు, వారికి అర్థమవుతుంది. దేవుని వాక్యమును భయముతో గడగడలాడుతూ సాత్వికముతో భయభక్తులతో దీన మనస్సుతో దాన్ని స్వీకరించాలి. పాతకాలంలో రాజులు ఎవరక్కడ అని పిలవగానే ఒక భటుడు కానీ ఒక మంత్రి కానీ వచ్చి తలకాయ వంచి కదా చిత్త మహాప్రభు అంటాడు. అంటే ద వే దే రిసీవ్ ద కమాండ్మెంట్ ఫ్రమ్ ఎ కింగ్, చాలా దీనత్వం వారు ప్రదర్శిస్తారు. హౌ మచ్ మోర్ వీ మస్ట్ బీ హంబుల్ టు రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని వినేటప్పుడు ఎటువంటి యాటిట్యూడ్ కలిగి ఉన్నాము అన్నదాన్ని బట్టే ఆ వాక్యం నీకు ప్రయోజనకరంగా ఉందా లేదా అర్థమవుతుంది. వాక్యం చదివేటప్పుడు ఎటువంటి పరిస్థితులు ఎట్లాగా మనం చదువుతున్నాం అన్నదాన్ని బట్టి ఆ వాక్యం నీకు పనిచేస్తుందా లేదా. 2 ఆస్పెక్ట్స్, ఒకటి మీక్నెస్ లేకపోతే హ్యూమిలిటీ, రెండవది ఫియర్ ఆఫ్ గాడ్. దుష్టత్వాన్ని విడిచిపెట్టడము, కల్మషాన్ని విడిచిపెట్టిన తప్పుడే మాత్రమే మనం దీన్ని అర్థం చేసుకోగలం, స్వీకరించగలం. సో విర్రవీగే మనస్తత్వం అంటే ప్రైడ్ ఉంటే ఆయన వాక్యం మన జీవితాల్లో రక్షణార్థమైన కార్యము జరగదు అన్నది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అయితే ఇక చూస్తే 1 కొరింథీ 1వ అధ్యాయం 18వ వచనంలో ఇలా రాస్తున్నాడు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాను రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి అంటున్నాడు. చూడండి, వాక్యం ఒక్కటే. సిలువను గురించిన సువార్త ప్రకటించబడినప్పుడు ఈ వాక్యం ఏం చేస్తుందంటే విభజిస్తూ ఉంది. కొద్దిమంది ఏమో దాన్ని విశ్వసించకుండా దాన్ని ఫూలిష్నెస్గా భావించి ఓకే వాళ్ళు ఏం చేస్తారు, తప్పిపోతున్నారు, నశించిపోతున్నారు. కొద్దిమంది అదే వాక్యాన్ని భయభక్తులతో స్వీకరిస్తున్నారు, విశ్వసిస్తున్నారు, వారు రక్షించబడుతున్నారు. ఒకే వాక్యము డివైడ్ చేస్తూ ఉంది. ఒక గుంపులో ఒక వాక్యం ప్రకటించినప్పుడు కొద్దిమంది భయభక్తులతో వాక్యం స్వీకరించి విశ్వసించి రక్షించబడతారు. అదే వాక్యము కొద్దిమందిని సపరేట్ చేస్తారు, కొద్దిమంది తిరుగుబాటు చేస్తారు, వినరు, దాన్ని కేర్లెస్గా రెక్లెస్గా ఉంటారు. ఒకే సంఘంలో ఒకే వాక్యము మరి విభజిస్తున్నట్టుగా మనం చూస్తాం కదా. యేసు ప్రభు వారు కూడా ఏమంటున్నాడు, మత్తయి సువార్త 10వ అధ్యాయం 34-35లో చూస్తే, నేను భూమి మీదకి సమాధానం తెచ్చాను మీరు అనుకోవద్దు, ఖడ్గముని తీసుకురావడానికి వచ్చాను, సమాధానమును పంపుటకు నేను రాలేదు, కానీ మనుషునికి దాని తండ్రికి కుమార్తెకును ఆమె తల్లికిని. అంటే హీఈస్ డివైడింగ్ ద పీపుల్. ఎలాగా? ఆయన వాక్యము 2 అంచులు గల ఖడ్గము, పదునైనది, జీవం కలిగినది, శక్తివంతమైనది. ఆ వాక్యము రిలీజ్ అయినప్పుడు 2 గ్రూపులుగా చేస్తుంది. అందుకే యేసుప్రభు వారి గురించి సిమియోను మరియత అంటాడు, ఈయన ఒక ఏమంటామో వివాదాస్పద గుర్తుగా ఉంటాడండి. ఈయన అనేకులు పడుటకు లేచుటకు, యేసు దగ్గరికి రాగానే, ఆయన వాక్యం దగ్గరికి రాగానే చాలామంది పడిపోతారు.
యాక్సెప్ట్ చేయలేరు కొద్దిమంది యాక్సెప్ట్ చేస్తారు. హీ డివైడ్స్ ద పీపుల్ అన్నమాట. కొద్దిమంది వాక్యాన్ని భయముతో స్వీకరించి విశ్వసించి రక్షించబడే గుంపు ఒకటి, కొద్దిమంది వాక్యాన్ని ఫూలిష్గా భావించే యేసుప్రభువు ఏం రక్షిస్తారు, ఇదంతా వేస్ట్రా, లేకపోతే దాన్ని అంగీకరించకుండా రెక్లెస్గా క్రైస్తవులు కూడా నేను మాట్లాడుతున్నాను. ఒకే సంఘంలో ఉన్న గ్రూపులు 100 మందిలో కొద్దిమంది రక్షించబడతారు ఈ వాక్యం ద్వారా. ఇదే వాక్యం ద్వారా కొద్దిమంది సపరేట్ చేయబడతారు. యేసు అంటారు, నేను కాదు తీర్పు తీర్చేది, నేను పలికిన మాటలే, మీరు విన్న మాటలే మిమ్మల్ని ఒక దినాన తీర్పు తీరుస్తాయి అని ప్రభువు మాట్లాడుతున్నాడు. సో హౌ డు యూ రెస్పాండ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్? ఎలాగ మనం దాన్ని చూస్తూ ఉన్నాము? ఈవెన్ టుడే, ఈవెన్ ఈ సమయంలో మీరు వాక్యం వింటూ కూడా మీరు ప్రతి మాటని జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారా? లేకపోతే క్యాజువల్గా అటు ఇటు తిరుగుతూ సరదాగా క్యాజువల్ ఏదో ఒక సినిమా చూసినట్లుగా, లేకపోతే ఏదో న్యూస్ విన్నట్లుగా మీరు వింటూ ఉన్నారు? వాక్యం చదివేటప్పుడు ఒక పుస్తకం కెమిస్ట్రీ ఫిజిక్స్ చదివినట్లుగా, ఒక న్యూస్ పేపర్ చదివినట్లుగా చదువుతున్నామా? లేకపోతే ఇది దేవుని వాక్యము గడగడలాడుతూ భయముతో వణుకుతో మనం దీన్ని స్వీకరిస్తూ ఉన్నామా? చదువుతూ ఉన్నామని అర్థం. దాన్ని బట్టి ఆ వాక్యం మనలో పనిచేస్తుందా లేదా అని అర్థమవుతుంది. ఇంకా మనం గమనిస్తే ఈ వాక్యం వలన మనకు ప్రయోజనాలు, ప్రథమంగా ప్రాముఖ్యమైన విషయాలు మనకి ఏం జరుగుతాయి అంటే, వినుట వలన విశ్వాసం వస్తుంది. వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. మరి రోమపత్రిక 10:17 చూస్తాం. ఇక్కడ 3 అంశాలు ఉన్నాయి. దేవుని యొక్క వాక్యము, క్రీస్తుని గురించిన మాట అనేది ఒకటి ఉంది, రెండవది వినుట అనేది ఉంది, విశ్వాసము కలుగుట అనేది ఉంది. ఇది ఒక క్రమంగా మనం చూడాలి. వినుట వలన విశ్వాసం వస్తుంది, అయితే సడన్గా డైరెక్ట్గా రావట్లేదు. ఆ వినుట అనేది క్రీస్తు గురించిన మాట వలన కలుగును. మీరు ఎప్పుడైతే శ్రద్ధగా దేవుని వాక్యమును వింటారో, ఆ వినటం అనేది, ఈ యొక్క వాక్యం ఏం చేస్తుందంటే మిమ్మల్ని వినే స్థితికి తీసుకుని వస్తుంది. ఓకే, ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ గివ్ యూ ద ఎబిలిటీ టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. లిసన్, ద లిసనింగ్ అంట. అంటే నీ చెవులను తెరుస్తుంది, నీ కొంత ఆసక్తిని రేపుతుంది. వింటూ ఉండగా మీకు నీ హృదయం విచ్చుకుంటూ ఉంది, నీ కళ్ళు తెరవబడతాయి, నీ చెవులు తెరవబడుతూ ఉంటాయి. ఎందుకోసమని చెప్పనా? అర్థం చేసుకోవటానికి, యేసును చూడటానికి, యేసు మాట వినటానికి, యేసుని ప్రత్యక్షత కలిగి ఉండటానికి. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. వాక్యం చదివిన వెంటనే నీకు విశ్వాసం వస్తుందని లేదు అక్కడ. వాక్యం చదువుతున్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు, యాజ్ యూ పే మచ్ అటెన్షన్, యాజ్ యూ రియల్లీ అటెన్షన్ పే చేసినప్పుడు, ఆసక్తిగా వస్తున్నప్పుడు స్లోగా ఈ విశ్వాసము అనే కార్యం మొదలవుతుంది. విశ్వాసం రావటానికి సమయం పడుతుంది. నీకు 1 సెకండ్లో విశ్వాసం రాదు నీకు. అబ్రహాము విశ్వాసములో పరిపూర్ణుడు ఎలా అయ్యాడు తెలుసా? దేవుని వాక్యం చేత శోధించబడ్డాడు. యోసేపు దేవుని వాక్యం చేత శోధించబడ్డాడు. దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాముకి ఎన్నో ఛాలెంజెస్ వస్తూ ఉన్నాయి. అబ్రహాంకి మరి దేవుని యొక్క వాక్యం గుర్తొస్తూ ఉంది. పిల్లలు ఇస్తాను వాగ్దానం చేశాడు. తన పరిస్థితి చూసుకుంటూ ఉన్నప్పుడు మృతతుల్యమైపోతున్న తన శరీరాన్ని, తన భార్య శరీరాన్ని చూస్తూ ఉన్నాడు. అవిశ్వాసము చేత ఊగిసలాడక వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని రూఢిగా విశ్వసించి దేవుణ్ణి మహిమపరిచి విశ్వాసమందు బలపడెను. ఇట్స్ అ ప్రాసెస్. హీ గ్రూ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్. ఎట్లాగా? బై గివింగ్ గ్లోరీ. ఇట్స్ అ ప్రాసెస్. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు, వాక్యాన్ని నమ్ముతూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 11:6 చూస్తాం. ఎలాగ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలేంటి అసాధ్యం. ఆయన ఉన్నాడనియు ఆయనను వెతికే వానికి తప్పక ప్రతిఫలం దయచేస్తాడని నమ్మాలి కదా. అది విశ్వాసం అంటే. 1 సెకండ్లో ఇదంతా జరగదు నీకు. యు స్టడీ, యు సెట్ యువర్ హార్ట్, యువర్ మైండ్ ఆన్ ద స్క్రిప్చర్. ఆయన వాగ్దానం చేశాడు, ఆయన నీతో మాట్లాడాడు, నమ్ముతూ ఉన్నావు. అవును ప్రభువా, నమ్మిన దాని ప్రకారం నువ్వేం చేస్తావు తెలుసా? యు రిసీవ్ ఇట్, యు యాక్సెప్ట్ ఇట్. వెన్ యూ బిలీవ్ యూ విల్ స్పీక్ ద సేమ్. పౌలు అంటున్నాడు, నేను విశ్వసించి తిని కనుక నేను మాట్లాడి తిని. వెన్ యూ బిలీవ్ సంథింగ్ యూ స్టార్ట్ స్పీకింగ్ ఇట్ అవుట్. అబ్రహాము ఆయన పేరు మార్చుకున్నాడు దేవుడు చెప్పగానే. అబ్రహాము అంటే మరి జనములకు తండ్రి. ఒక్క పిల్లవాడు కూడా లేనప్పుడు నేను జనములకు తండ్రి అని తను పిలుచుకోవడం మొదలుపెట్టాడు. యూ అండర్స్టాండ్? ఉదాహరణ చూస్తే దేవుడు
దేవుడు దావీదును ఆశీర్వదిస్తున్నాడు. దావీదుతో ఒక నిబంధన చేస్తున్నాడు. దావీదా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ కుటుంబాన్ని, నీ యొక్క సింహాసనం నిన్ను ఆశీర్వదిస్తాను, సొలొమోను ద్వారా, సొలొమోను నుంచి సంతానం నిన్ను ఆశీర్వదిస్తాను. ఒక నిత్య నిబంధన చేస్తున్నాడు. దీన్ని డేవిడిక్ ఏమంటామో కవనెంట్ అంటాము. అయితే ఎప్పుడైతే దేవుడి ఆశీర్వాదమును పలికాడో దావీదు దాన్ని చూడలేడు. దావీదు ముసలివాడైపోతాడు, చనిపోతాడు. కానీ దావీదు ఏమంటాడు తెలుసా? ఇంట్రెస్టింగ్ థింగ్ ఒక మాట. మొదటి దినవృత్తాంతాలు 17:23 ఏమంటున్నాడంటే, యెహోవా, ఇప్పుడు నీ దాసుని గూర్చియు అతని సంతతిని గూర్చియు నీవు సెలవిచ్చిన మాట నిత్యము స్థిరమగునుగాక. అంటే అర్థమేంటి తెలుసా? ఆమేన్ అంటున్నాడు. లెట్ ఇట్ బీ సో లార్డ్, నువ్వు చెప్పింది స్థిరమగునుగాక. ఐ బిలీవ్ ఇట్ లార్డ్, ఐ థ్యాంక్ యూ లార్డ్ అంటున్నాడు. అబ్రహాంతో దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆకాశ నక్షత్రం అంత విస్తారమైన జనము నేను నీకు ఇస్తాను అంటే ఆమేన్ అంటున్నాడు అబ్రహాం. లెట్ ఇట్ బీ సో, ఇది జరుగునుగాక, ఆమేన్ అంటున్నాడు. ఓకే, మరియతో మరి గాబ్రియేల్ వచ్చి మాట్లాడుతుంది. వచ్చి ఏమంటుంది? నువ్వు పరిశుద్ధునికి, సర్వోన్నతమైన దేవుని కుమారునికి నువ్వు జన్మనిస్తావు, నువ్వు ధన్యురాలనబడదువు అనగానే ఏమంటుంది? నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అంటుంది. ఎలా జరుగుతుంది? ఇదంతా ఎన్నో క్వశ్చన్స్ ఉండొచ్చు. బట్ షీ సెడ్ లెట్ ఇట్ బీ అకార్డింగ్ టు దై వర్డ్. దేవుని యొక్క మాట చొప్పున నాకు జరుగునుగాక నమ్ముతూ ఉంది. పేతురుతో దేవుడు అంటున్నాడు, ఇదిగో కుడివైపు నువ్వు వల వెయ్యి అనగానే, లోతుకు నడిపించు అనగానే, ప్రభువా నేను రాత్రంతా శ్రమపడ్డాను, ఎంతో కష్టపడ్డాను, ఏం జరగలేదయ్యా, కానీ నువ్వు చెప్పావు కదా, నీ మాట చొప్పున నేను వేస్తాను. ఆయన మాట వినిన తోడని ఏమైంది? గొప్ప పంట, మరి గొప్ప మరి రిజల్ట్ తను చూడగలుగుతూ ఉన్నాడు. గొప్ప మిరకిల్ జరుగుతుంది అక్కడ. సో ఆయన మాటని స్వీకరించటం, యాక్సెప్ట్ చేయటం. యాక్సెప్ట్ చేస్తే గుర్తు ఏంటంటే యు విల్ ప్రైజ్ గాడ్, యు విల్ గ్లోరిఫై గాడ్. అబ్రహాం అదే చేశాడు. అబ్రహాం విశ్వాసం ఎలా బలపరచబడ్డాడు? దేవుణ్ణి మహిమపరుస్తూ. విశ్వాసానికి రుజువు ఏంటంటే నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తావు. నీకు విశ్వాసం ఉంది అంటే నీకు రుజువు ఏంటంటే నువ్వు దేవుణ్ణి మహిమపరుస్తావు. ఎప్పుడు? ఇస్సాకు ఇస్సాకు కన్నప్పుడు కాదు, ఇస్సాకు వచ్చినప్పుడు కాదు, ఇస్సాకు ఇంకా పుట్టినప్పుడే, పిల్లలు లేనప్పుడే నువ్వు మహిమపరుస్తావు. నీ యొక్క కష్టంలో, నీ దుఃఖంలో, నీ యొక్క శ్రమల్లోనే నువ్వు విశ్వసించి దేవుణ్ణి నువ్వు స్తుతించి ఆరాధించి మహిమపరుస్తావు. ఆమేన్. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఇదే విశ్వాసం అంటే. ఇంకా దేవుని వాక్యము మనకి నూతన జన్మ, ఇదంతా కూడా ఆరంభ ప్రయోజనాలు అంటాం. దిస్ ఆర్ ఆల్ ద వర్క్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మన జీవితాల్లో దేవుని వాక్యం ఏమేమి మేలు చేస్తుందంటే మనకి నూతన జన్మ అనుభవాన్ని మనకి కలుగు చేస్తుంది. అందులో మరి కొనసాగాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. మీరు యాకోబు పత్రిక 1:18 చూస్తే ఇక్కడ రాయబడింది, ఆయన తాను సృష్టించిన వారిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. దేవుడు మనల్ని ఎలా కన్నాడు? తన సంకల్ప ప్రకారము. దేని ద్వారా కనెను? సత్యవాక్యము వలన కన్నాడు. ఇట్ ఈస్ ద ట్రూత్. సత్యం ద్వారా, ఆయన వాక్యం ద్వారా మనల్ని కన్నాడు. దేవుడు కన్నాడు మనల్ని వాక్యం ద్వారా. ఇంకా 1 పేతురు 1:23 క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజం నుండి మనం పుట్టి ఉన్నాము. దేవుని వాక్యము అక్షయ బీజము. దిస్ ఈస్ ద సీడ్, ఇంపెరిషబుల్ సీడ్. దాని ద్వారా మనం పుట్టాం. మనలో ఉన్న సీడ్ ఏంటి చెప్పండి? ఇట్స్ నాట్ ఎ హ్యూమన్ సీడ్, ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇంపెరిషబుల్ వర్డ్ ఆఫ్ గాడ్. ఎంత అద్భుతమైన విషయం! ఈ వాక్యం మనలో వృధా కాదు ప్రియులారా. మనము నశించిపోము. ఈ యొక్క జీవము నిత్య జీవము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 1 యోహాను 3:9 రాయబడుతుంది, దేవుని మూలముగా పుట్టిన వాడినిలో ఆయన బీజం. ఇందాక చూసాం, ఏంటి ఆ బీజము? దేవుని యొక్క వాక్యము. ఆ బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. ఎవని హృదయంలో ఈ యొక్క అక్షయ బీజం ఉంటుందో వాడు పాపం చేయటానికి వీలు లేదు, చేయలేడు, ఇంపాసిబుల్ అది. ఏమే 119వ కీర్తనలో దావీదు రాస్తూ అంటున్నాడు, నీ యవ్వనస్తులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యమును హృదయంలో పదిలిపరుచుకుంటే చేతనే కదా, నీ వాక్యము చేతనే కదా. దేవుని వాక్యం మనకి జీవమునిస్తుంది, ఒక నూతన జన్మ అనుభవాన్ని ఇస్తుంది.
తర్వాత పాపము చేయకుండా మనల్ని భద్రపరుస్తుంది, పరిశుద్ధపరుస్తుంది ప్రియులారా. ఇది మనకి ఆత్మీయ ఆహారం అయి ఉన్నది. ఇందాక 1 పేతురులో మనం చూస్తూ ఉన్నాం కదా, మీరు దేవుని దయను మీరు పొందిన వారైతే 2వ వచనంలో 1 పేతురు 2వ అధ్యాయం, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడలా కదా, నూతన కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి కదా. పాలతో పోలుస్తుంది దేవుని వాక్యం. పసిపిల్లలు దేవుని వాక్యము అనే పాలను, అంటే యేసుక్రీస్తు నూతనంగా జన్మించిన వారందరూ వాక్యమును స్వీకరించడం ద్వారా వారు ఎదుగుతారు. రక్షణ విషయంలో మనం ఎదగాలి అని బైబిల్ అనేది సెలవిస్తుంది కదా. చిన్నపిల్లలు పాలు తాగుతూ ఉంటారు, తల్లి పాలు కానీ. సో అప్పుడు వారు యు సీ ద గ్రోత్ ఇన్ దెమ్. చాలా మంది క్రైస్తవుల్లో ఎదుగుదల అనేది ఆగిపోవటం నేను చూస్తున్నాను. కొన్ని సంవత్సరాల నుంచి వారు అదే ఆత్మీయ స్థితిలో ఉండటం నేను చూసి విచారపడుతూ ఉన్నాను. కారణం ఏమిటి? వారు వాక్యమును స్వీకరించట్లేదు, అపేక్షించటలేదు. ఇంకా హెబ్రీ పత్రికలో అంటున్నాడు కదా, నేను ఇంకా మిమ్మల్ని పసిపిల్లల్లానే చూడాల్సి వస్తుంది, మంచి ఆహారంతో నేను పెంచలేకపోతున్నాను అంటాడు. హెబ్రీ 5:12 చూస్తే ఇలా రాస్తున్నాడు, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. చూసారా, ఎంతో కాలం నుంచి కూడా వారికి పెద్ద పెద్ద విషయాలు వారికి చెప్పలేకపోతూ ఉన్నాడు. ఇంకా దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు, దేవుడు మీకు తోడై ఉన్నాడు, భయపడకండి, ఏడవకండి, అమ్మా పర్వాలేదు, ఇలాంటి చిన్న చిన్న విషయాలు, ఇంకా ఫండమెంటల్ ఎలిమెంటరీ టీచింగ్ ఇవ్వాలి తప్ప, చిన్నపిల్లలారా మీరు పాపం జోలు పోవద్దు, విగ్రహాల జోలు పోవద్దు, ఇంకా లోకం నుంచి మీరు విడిపించబడాలి, ఈ యొక్క స్టేజ్లోనే చాలామంది ఉండిపోతారు. కారణం ఏంటో చెప్పనా ప్రియులారా, వారు విడిచిపెట్టవలసిన వారు విడిచిపెట్టడం లేదు. యెహోవా దయాళుడని వారు నిజంగా రుచి చూచి ఎరగలేదు ప్రభువుని. ఇంకా ఏమేమి విడిచిపెట్టాలో రాస్తున్నాడు ఇక్కడ. సమస్తమైన దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, తర్వాత దూషణ మాటలు విడిచిపెట్టకుండా నువ్వు ఆత్మీయంగా ఎదగలేవు. దేర్ ఆర్ 2 ఆస్పెక్ట్స్. పాలు తాగడం ఇంపార్టెంటే, కానీ దానికంటే ముందు విసర్జించవలసినవి ఖచ్చితంగా నువ్వు విసర్జించాలి. అది విసర్జించకుండా చాలామంది బైబిల్ చదువుతూ జ్ఞాన సముపార్జన చేసినంత మాత్రాన ఆరోగ్యకరమైన ఎదుగుదల వారిలో కనపడదు. సో ఇక్కడ ఏమంటున్నాడు చూస్తే, పాలు త్రాగువాడు శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవము లేనివాడై ఉన్నాడు. ఈ ఎదగని వారు ఈ యొక్క వాక్యం యొక్క అనుభవం వారికి తెలియదు, ఈ వాక్యం యొక్క ఎక్స్పీరియన్స్ వారికి తెలియదు, దీని యొక్క టేస్ట్ వారికి అర్థం కాదు. అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారిని ఒక ఏమంటాం ఆ లెవెల్లో హయ్యర్ అండర్స్టాండింగ్తో వీరు అర్థం చేసుకోలేరు. యేసుని వీరు ఎంతకాడికి ఏమంటాం ఒక రక్షకునిగా, నన్ను పాపాలు క్షమించేవాడుగా, ఒక దేవుడిగా అంత మాత్రమే చూడగలుగుతారు. ఆయన యొక్క ఔన్నత్యము, గుణ సంపద, ఆయన ఎరిగి ఆయన్ని పార్టేక్ చేసుకున్న అనుభవము వీరికి రాదు. అది ఎలా వస్తుందో ఇక్కడ చెప్తున్నాడు. శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవము లేనివాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నాడు కనుక బలమైన ఆహారము వారికే తగును. దే ఎక్సర్సైజ్ ద స్పిరిచువల్ సెన్సెస్. ఏమి చూడాలో ఏమి చూడకూడదో వారికి తెలుసు. వారి నోటిని వారు కంట్రోల్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేయగలుగుతారు. వారికి దేహమును పరిశుద్ధపరచుకుంటూ వారికి తెలుసు. దేవుని వాక్యమును వారి జీవితాలకు అన్వయించుకోవడం తెలుసు. సత్యములో వారు స్థాపించబడతారు, నీతిలో స్థాపించబడతారు, పాపమును జయిస్తారు, లోకం నుంచి ప్రత్యేకపరచబడతారు. ఇదంతా ఎలా జరుగుతుంది? ఏ పదం వాడాడు చూసారు ఇక్కడ? దేని నుంచి జరుగుతుందంటున్నా? నీతి వాక్య విషయంలో. తిమోతి పత్రికలో మనం ముందుగానే చూసాం. దేవుని యొక్క వాక్యము ఎందుకు ఇవ్వబడిందంట? బుద్ధి చెప్పుటకు, సరిచేయుటకు, ఖండించుటకు, నీతి యందు మరి ట్రైనింగ్ చేయటానికి, టు టీచర్స్, లేదా టు ట్రైనర్స్ ఇన్ రైచియస్నెస్, శిక్షణ గుండా తీసుకుని వెళ్ళటానికి. సో దేవుని వాక్యం మనకి అవసరము. ఈరోజు మరి ఈ యొక్క వాక్యాన్ని నువ్వు ఎలాగ స్వీకరిస్తావు? ఎలాగ దాన్ని అంగీకరిస్తూ ఉన్నాం?
ఇక్కడే మొత్తం ప్రాబ్లం అంతా ఉంది. సాత్వికముతో, భయముతో, మరి విశ్వాసముతో దాన్ని స్వీకరించాలి. అప్పుడు విశ్వసించు నీలో ఈ వాక్యము కార్యసాధకమవుతుంది. వాక్యం ఏమేమి చేస్తూ వచ్చింది? నీకు అక్షయ బీజాన్ని ఇస్తుంది కనుక నువ్వు పాపం చేయజాలవు. నీకు వాక్యము జీవమైన జీవవాక్యము కదా, నీలో జీవం చేతను నింపబడతావు. ఇది సత్యమైనది. ఎవడు సత్యమును ఎరుగుతాడో ఆ సత్యము అని స్వతంత్రులుగా చేయను. ద వర్డ్ ఈజ్ ద ట్రూత్. ద ట్రూత్ షల్ సెట్ యూ ఫ్రీ. ఎందుకంటే వాక్యము ఆత్మ అయి కూడా ఉన్నది. ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్రం ఉండును. దేవునికి స్తోత్రం. సో ఈ వాక్యాన్ని నువ్వు ఎలాగ స్వీకరిస్తున్నావు ప్రియులారా? ఈరోజు రక్షణార్థమైన, నేను రక్షించగలిగే ఈ వాక్యాన్ని సాత్వికంతో మనం స్వీకరిద్దామా, అంగీకరిద్దామా దీన్ని? మరి భయముతో యెషయా గ్రంథం 66లో మనం చూస్తూ ఉన్నాం. ఎవడు నా వాక్యమును విని వణకునో వాడిని నేను దృష్టి ఉంచుచున్నాను. కారణం ఏంటి? ఎందుకు దృష్టి ఉంచుచున్నాడు? టు గివ్ హిమ్ ఫేవర్ అని రాస్తాడు ఇంగ్లీష్లో. టు సపోర్ట్ హిమ్, టు స్ట్రెంగ్థెన్ హిమ్. ఎందుకు దేవుడు చూస్తున్నాడో తెలుసా? వాడిని బలపరచటానికి. సో వినుట వలన విశ్వాసం కలుగును. ఈ వాక్యంను వినుట వలన మనకి విశ్వాసం కలుగును. విశ్వాసం లేకుండా దేవుని సంతోషపెట్టాలి. యేసుక్రీస్తునందు నా ప్రియమైన మరి సహోదరి సహోదరులారా, దీస్ ఆర్ ఆల్ ద ఫండమెంటల్ థింగ్స్. ఇది కొత్త పెద్ద విషయాలు కాదు, అతి మూల సిద్ధాంతం ఇది. సో నిన్న మనం దేవుని యొక్క వాక్యం యొక్క అధికారము, అది దేవుని యొక్క వాక్యం, అది నిత్యమైనది, సత్యమైనది, అది పరిశుద్ధమైనది, పవిత్రమైనది అని చూస్తూ వచ్చాం కదా. దేవుడు పలికిన మాటలు. సో అది లేఖనము, నిరర్ధకము కాదు, అది ప్రమాణ వాక్యము అని మనం చూస్తూ వచ్చాం. అంటే మన జీవితాలకు అది ప్రమాణంగా ఉన్నది, స్టాండర్డ్ అనమాట. అది దానికి కొంచెం అట్టుగాని ఎడమకి కుడిమికి మనం తిరగకూడదు. అది ఏమంటున్నాడు? ఒక ప్లంబ్ లైన్తో పోల్చడం జరిగింది, మట్టపు గుండుతో దాన్ని పోల్చడం జరిగింది. సో ఎవరి జీవితంలో ఈ ప్రమాణ వాక్యం ఉంటుందో, ఎవరు ఈ వాక్యమును స్వీకరించి అంగీకరిస్తారో, ఈ వాక్యమును ప్రేమిస్తారో, అందుకే 119వ కీర్తనలో నీ ధర్మశాస్త్రమును ప్రేమించువారు, దాన్ని ధ్యానించువారు మరి పడుటకు లేకపోతే కూలుటకు కారణం ఏమీ లేదు అంటున్నాడు. వారు ఎట్టి పరిస్థితి తప్పిపోరు. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యాన్ని మన హృదయానికి హద్దుకుందాం, మన హృదయంలో భద్రపరచుకుందాం, ప్రేమిద్దాం వాక్యాన్ని. మన విలువైన సమయాన్ని, ఈ యొక్క నిండు యవ్వన కాలాన్ని ఈ వాక్యం కోసం మనము వెచ్చిస్తే యూ గెట్ 100% రిటర్న్. యూ గెట్ ద లైఫ్. దేవుని నుంచి జీవమును నువ్వు పొందుకుంటావు. దేవుని యొక్క ఆత్మచేత మరి నింపబడతాం మనం. కొలసి 3:15 అంటున్నాడు, క్రీస్తు వాక్యము మీ హృదయములో సమృద్ధిగా ఏలనివ్వుడి అంటున్నాడు. లెట్ ఇట్ రెయిన్, లెట్ ఇట్ రూల్, ఆర్ లెట్ ఇట్ లివ్ ఇన్ యువర్ హార్ట్. నివసింపనీయుడి అంటున్నాడు. ఆమేన్. ఎవడు ధర్మశాస్త్రమును దివారాత్రమును ధ్యానిస్తాడో, దానిని ఆనందిస్తాడో, వాడు నీటి కాలువల ఓరను నాటబడిన వాడుగా ఉంటాడు. వాడు మరి ఆకు వాడని స్థితిలో ఉంటాడు. ఏ పరిస్థితిలో కూడా వాడిపోడు. తన కాలమందు ఫలం ఇస్తాడు. తన చేయనిది అంతా కూడా సఫలమవుతుంది అని వాగ్దానం ఉంది అందులో. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ వాక్యమును గడగడలాడుతూ భయముతో, అయా తండ్రి, అది నీ వాక్యమని మేము స్వీకరించి అయా దాన్ని మా హృదయంలో భద్రపరచుకుంటూ దాని ప్రకారం మేము చేయుటకు మాకు సహాయం దయచేయమని, మమ్మల్ని జీవింపచేయమని, బలపరచమని, కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.